దేవుని బిడ్డలమైన మన జీవితాలలో దేవునికి కానుక ఇవ్వాలి అనే తపన ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే దేవుడు తన సొంత కుమారుని మన కోసం పంపించాడు. ఆ కుమారుడు తన ప్రాణమే మన కోసం ఇచ్చాడు. అంతేకాదు, పరలోకానికి వెళ్ళి తన ఆత్మను మన కోసం ఇచ్చాడు. ఇంత దేవుడు మనకిస్తే కానుక ఇవ్వాలి కదా. అయితే కొన్ని సందర్భాలలో కానుక ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఏం చేస్తారంటే కానుక ఇవ్వకుండా ఆగిపోతారు. కానీ ఒక సత్యం ఏంటంటే, దేవునికి ఇవ్వాలి అనే తలంపు, కోరిక మరియు ప్రార్థన ఈ మూడు నీలో ఉన్నట్లయితే కానుక ఇచ్చేదానికి దేవుడే సమకూరుస్తాడు. సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో 12 గోత్రాలు కానుక తీసుకొని వస్తాయి. దేవుడే చెప్తాడు, ఒక్కొక్క గోత్రానికి నాయకుడు కానుక తీసుకురా. ఏంటి? బంగారు, వెండి పాత్రలు, తర్వాత గోధుమ పిండి, నూనె తీసుకురమ్మంటాడు. బంగారు ఇవ్వడం పాసిబుల్, ఎందుకంటే ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చారే, బంగారు తెచ్చారు. బైబిల్లోనే ఉంది, ఐగుప్తు స్త్రీల దగ్గర అడిగి తీసుకున్నారు. వెండి ఇవ్వవచ్చు, ఎందుకంటే ఐగుప్తు స్త్రీల దగ్గర లేదా ఐగుప్తులో వాళ్ళు సమకూర్చుకొని ఉండవచ్చు. అరణ్యములో 2 సంవత్సరాలు ఉండిన తర్వాత ఇంకా గోధుమ పిండి ఉంటుందా అండి? అరణ్యంలో 2 సంవత్సరాల తర్వాత ఇంకా నూనె ఉంటుందా? వాళ్ళు మన్నా ఎందుకు తినడం ప్రారంభించారు? ఆహారం లేకనే కదా. మరి దేవుడు మోషే ద్వారా కానుక తెమ్మన్నాడే, గోధుమ పిండి. సంఖ్యాకాండం 7:73 గోధుమ పిండి, నూనె తెమ్మన్నాడు. ప్రతి గోత్రానికి ఒకరు తెచ్చారు. ఆ అరణ్యములో ఐగుప్తును విడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత గోధుమ పిండి ఎక్కడిది? నూనె ఎక్కడిది? దేవునికి ఇవ్వాలి అనుకుంటే దేవుడే సమకూరుస్తాడు. ఆ ప్రార్థన, ఆ కోరిక, ఆ తపన, ఈ 3 మనలో పట్టుదలతో ఉండాలి. బలంగా ప్రార్థన చేయాలి. అప్పుడు యెహోవాయే సమకూరుస్తాడు. ఆయనకే మహిమ కలుగుగాక. ఆమేన్.